హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. వైఎస్ జగన్ గారు కొత్త ప్లాన్ స్టార్ట్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఆ ప్లాన్ ఏంటిది అంటే ఒక హైవే క్రియేట్ చేసి పార్టీని అంతర్గత నిర్మాణానికి పునాదులు పండాయా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. జగన్ గారు కొత్త ప్లాన్ వేస్తున్నట్టు తెలిసింది సార్. అదే పార్టీ అంతర్గత నిర్మాణానికి పునాదులు పడ్డాయని చెప్పి క్వశ్చన్ మార్క్ అయితే ఉంది మనకి. అసలు ఏం జరిగింది, ఎందుకు సార్ ఈ ప్లాన్ వేయడం జరిగింది? అంటే పార్టీ అంతర్గత నిర్మాణం అన్నది ఆల్రెడీ పార్టీ నిర్మించబడి ఉందండి. ఆల్మోస్ట్ 3 టర్మ్స్ బట్టి వార్ జోన్లో ఉన్నారు వాళ్ళు. ఒకసారి స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా, ఒకసారి రూలింగ్ గవర్నమెంట్గా, ఈసారి 11 స్థానాలకు పరిమితం అవ్వచ్చు. కానీ పార్టీ నిర్మాణం కరెక్ట్గానే ఉంది. కానీ ఇక్కడ పునర్నిర్మాణంలో వాట్ ఈజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఇట్ అన్న దగ్గర ప్రతి నియోజకవర్గంలోనూ ఒక కమిటీలతో అండ్ తర్వాత అనుబంధ సంస్థలు అంతర్గత విభాగాలని ఏర్పాటు చేసుకుంటూ, ఎందుకంటే పైపంచి ఇక్కడ ప్రతి దగ్గర చీటికి మాటికి ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టడం అన్ని దగ్గర వాళ్ళు మొత్తం ప్రతి నియోజకవర్గాన్ని స్ట్రెంథన్ చేసుకునే కార్యక్రమంలో దగ్గర 1,60,000 పైచీలు, అంటే దగ్గర 2 లక్షల మందిని పార్టీ పరంగా డిప్లాయ్ చేయడానికి నిర్ణయించబడ్డాయి. పదవులు అందరికీ ఓకే అనుబంధ విభాగాల్లో కమిటీలు అవన్నీ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పార్టీ ప్రతి ఇష్యూలోనూ ముందుకి నడవడానికి వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉదాహరణకి మహానాడు ఇలాంటివన్నీ తెలుగుదేశం పరంగా ఉన్నప్పుడు, లేదంటే వీళ్ళు కూడా ప్లేనరీలు జూన్ 6 ఎప్పుడు వాళ్ళ నాన్నగారు వర్ధంతికి ప్రతిసారి ప్లేనరీ ఉంటుంది. అలాంటి దగ్గర వీళ్ళు ఏంటంటే దే విల్ ఫోకస్ మోర్ ఆన్ దీస్ సార్ట్ ఆఫ్ డెలిబరేషన్స్ అండ్ డెలిగేషన్స్. ఈ డెలిగేట్ చేస్తే వర్క్ అన్నది ఇప్పుడు మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అనుకోండి సార్, దానికి ఎవరికి జాబ్ వాడికి రోల్ క్రియేట్ అయితే తర్వాత ఫోకస్ మోర్ ఆన్ దట్. గతంలో ఏంటంటే కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డికి కొంచెం గ్యాప్ రావడం, కార్యకర్తలకి నాయకులకి అండ్ అధినాయకుడికి గ్యాప్ వచ్చిన విషయంలో పార్టీ అంతర్గత నిర్మాణం పునర్నిర్మాణం మీద ఎక్కువ ఫోకస్ చేయవలసిన బాధ్యత ఇప్పుడు ఆయన ఎత్తుకొచ్చింది. గతంలో తెల్లవారుజామున పేపర్లు చదివి పనికిమాలిన ఎదవా అండ్ ఈ ఐపాక్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి ఉన్న సత్సంబంధాలని కొంత బ్రేక్ తీసుకురాగలిగారు. ఇప్పుడు మనకి తెలుగుదేశంలో టీడీ జనార్దన్ గారు ఉంటారు, ఇది ట్రబుల్ షూటర్. అలాగే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన ట్రబుల్ షూటర్ వైఎస్ఆర్సీపీలో. కానీ ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రీచ్ అన్న దగ్గర సజ్జల గారితో నెక్స్ట్ లెవెల్కి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ బ్యారికేడ్ని కొన్ని దిక్కుమాల శక్తులు అడ్డుకున్నాయి. ఇది టీడీ జనార్దన్ గారికి ఇక్కడ వెసులుబాటు ఏంటంటే ఇది మనతో రిజాల్వ్ కావట్లేదు అని చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఇది ఎప్పుడైతే పార్టీల పరంగా కనుక అంతర్గత విషయాల మీద పూర్తి అవగాహనతో నాయకుడు ఆయన సెకండ్ స్టింట్ లీడర్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరెవరికైతే హిక్కప్స్ ఉన్నాయో వాళ్ళందరినీ అడ్రస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే. ఇప్పుడు క్షేత్రస్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెక్స్ట్ అతనితో ఉన్న టీము ఒక మ్యాక్సిమం పాసిఫికేషన్స్ ఉంటాయి. ఒక 10-20 మందిలో లేకపోతే ఇద్దరినో ఒకరినో సామరస్యంగా మాట్లాడలేని విషయాల్లో ఉదాహరణకి సజ్జల గారు నెక్స్ట్ లెవెల్ జగన్మోహన్ రెడ్డి గారితో పాసిఫికేషన్స్ జరిగాయి అనుకోండి, స్ట్రెంథన్ ఆఫ్ నియోజకవర్గం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మన మోషరాజ్ గారి విషయం ఉంది. ఇదే అనుబంధ సంఘాలు కనుక ముందు నుంచి ఉండుంటే ఇప్పుడు SC/ST బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం కూడా మాట్లాడుకున్నాం. ఆయన ఆశయం ఎలా ఉంటుంది, మాకు సంబంధించిన ఈ అణగారిన వ్యవస్థ నుంచి అత్యున్నత స్థానాలకు ఎదగాలని. అత్యున్నత స్థానంకి ఎదిగిన మోషరాజు గారిని ఆ విధంగా తెలుగుదేశం అవమానం చేసినప్పుడు ఇదే అనుబంధ సంఘాలతో ఒకసారి నిరసన కార్యక్రమంకి పిలుపులు వచ్చాయనుకోండి, ఎస్సీ అనుబంధ సంఘాలు క్షేత్రస్థాయిలో పిలుపునిస్తే ఎక్కడికక్కడ రిలే నిరాదీక్షలు లేకపోతే నిరసనలు క్షమాపణ చెప్పేదాకా వదలకుండా ఉంటే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? సో దిస్ ఈజ్ వాట్ దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ దిస్. సో అట్లా ప్రతి సంబంధించిన ఇప్పుడు క్రైస్తవ సంఘాలకి లేకపోతే ముస్లిం సంఘాలకి ఇవన్నీ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు నిరంతరం ఎదుర్కొంటున్న సమస్యలకి పార్టీల పరంగా హౌ వీ కెన్ ఓన్ అన్న దగ్గర ఆ అనుబంధ సంఘాలను ప్రతి దగ్గర విద్యార్థి విభాగాల్ని, నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించిన విభాగాల్ని, తర్వాత బ్రాహ్మణ సంఘాలకి సంబంధించిన ఇప్పుడు తిరుపతిలో ఇంత గొల్లుని భయంకరంగా నడుస్తుంది. ఎక్కడైనా సరే మీరు చూడండి బ్రాహ్మణ సంఘాలు కానీ ఈ కర్రక జెండా బ్యాచ్ల పాంకోళ్ళు బయటకు వచ్చి మాడుతున్నారు. లేదు, వాళ్ళకి ఎవరో ఒకరు ముందు వచ్చి మాడాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణ అనుబంధ సంఘాలు కనుక ఏర్పాటు చేసుకుంటే అట్లీస్ట్ వాయిస్ కౌంటర్ టు కౌంటర్ ఉంటారు కదా, అవతల ఎవరో వచ్చి మాడతాడు, ఏంద్రా ఏం మాడుతున్నావు ఇటు నుంచి కౌంటర్ ఉంటుంది కదా, అదేది. సో ఇట్లాంటివి ఎప్పుడైతే జరుగుతాయో సో దీనికోసం ఫోకస్ చేయబడింది. అంటే పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది పార్టీ అన్నది ఇట్స్ అ గుడ్ సైన్. అంటే యుద్ధ తంత్రాన్ని రణనీతిని మారుస్తున్నాడు ఆయన, మార్చి అటాకింగ్ ఫ్రంట్ని స్ట్రాటజీ చేస్తాడు. ఎందుకంటే ప్రతిసారి అరెస్టులు నియోజకవర్గాలు ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు కలెక్టివ్నెస్ ఒకటి కనబడింది అనుకోండి సార్. చంద్రబాబు గారు చూడండి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే కూడా గిల్లు అనుకుని ఒక్కడు కూడా బయటకు రాలేదు. మీకు జ్ఞాపకం ఉందా? అక్కడ మళ్ళీ దీని దగ్గర చిలకలూరుపేట దాడిన దగ్గర అనుకుంటాను శ్రవణ్ గారు 4-5 వచ్చి అడవాడు చేశారు తప్ప అక్కడ దాకా ఆయన ఏమి కాకుండా తీసుకొచ్చారు.
ఇదే విషయంలో ఇప్పటి నుంచి ఫోకస్ జరిగింది అనుకోండి, ఉమ్. ఏ నియోజకవర్గంలో పిచ్చి పిచ్చిగా అరెస్టులు అవన్నీ ఉన్నప్పుడు నిరసన కార్యక్రమాలు, ఎందుకంటే ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ పేరునేని గారికి, రేపొద్దున రోజా గారికి ఇలాంటి వాళ్ళకి ఉన్నాయి కదా, ఇల్లుల మీద దాడులు ఇలాంటివన్నీ ఇంకా మిగిలిపోయి అలా రెడ్ బుక్లు. సో వీటికి వాళ్ళు ఎంపవర్ అవ్వాలి కదా. అది చూడండి, వెంబటి రాంబాబు గారు ఏకాకిం చేసి కొట్టారు అందరూ, 7 గంటలు నిరంతర దాడి. అది వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఏం చేస్తాడు అధినాయకుడు? ఎస్, మనం కూడా ఓ సుభాష్ చంద్రబోస్ లాగా టీం రెడీ చేస్తుండే ప్యారల్గా. అంటే సార్ ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి స్వీకరిస్తున్నారు అన్నట్టు తెలిసింది సార్. అది ఇది లేదండి, ఆల్రెడీ పార్టీ క్యాడర్ ఉంటుంది కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి పవర్ ఇచ్చారు అనుకోండి. రే బాబు, నువ్వు పార్టీ జనరల్ సెక్రటరీ నియోజకవర్గానికి, లేదా వైస్ ప్రెసిడెంట్, లేదా జాయింట్ సెక్రటరీ, నీ కింద కొంతమంది టీం ఉంటారు, ఈ పార్టీకి సంబంధించినవన్నీ మీరు ఇన్ఛార్జ్ తెలైన అవ్వండి, ఇన్ఛార్జ్కి కొన్ని సమస్యలు ఉంటాయి అవన్నీ మీరు తీర్చండి, వాళ్ళ సమస్యలు మీరు వినండి. ఇవన్నీ ప్రత్యేకంగా జరుగుతున్నాయి అనుకోండి. 24/7 నియోజకవర్గం యాక్టివేట్ అయినట్టే కదా. ఓకే, ఓవరాల్గా 1,00,000 నుంచి 2,00,000 మందిని దాకా 1,50,000 పైచీలకే ఉంటారండి ఆ 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లో కలిపి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దగ్గర 1,68,000, 1,75,000 పైచీలకే పార్టీ పరంగా పదవులు రాబోతున్నాయి వాళ్ళకి, అనుబంధ విభాగాలు ఇట్లన్నిట్లో. ఓకే, సో దీనివల్ల ఖచ్చితంగా ఒక స్ట్రెంత్ అవుతుంది. అది ఏం న్యూస్ సార్? యూజ్ ఏంటిది దీనివల్ల అనేది? యూజ్ అని కాదు కదా సార్, పార్టీ పరంగా నిలబడడానికి. ఇప్పుడు పార్టీకి పార్టీ తిరిగి రెసిప్రోకేటివ్ వాళ్ళకి ఒక గౌరవప్రదమైన పదవులు ఇచ్చాయి అనుకోండి, రేపొద్దున ఇతను పనిచేస్తున్న విధానం వాళ్ళ దృష్టిలో ఉంటుంది కదా. ఇప్పటిదాకా వాళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెండి మార్చి వాళ్ళు కార్యకర్తలతో అనుసంధానించుకోవడానికి, నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నాయకుల్ని మళ్ళీ సమన్వయపరచుకోవడానికి అంత ఈజీగా అవుతుంది. అలా అని చెప్పేసి ఈ ప్లాన్ వేశారా సార్? ఇది ప్లాన్ ఏం కాదండి, ఇది పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ రెస్పెక్టివ్ పార్టీస్. ఎవరైనా అలాగే చేస్తారు. కొన్ని ఏమవుతాయంటే ట్రబుల్ షూటింగ్స్ కొన్ని బియాండ్ లిమిట్స్ వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అప్పుడు అధినాయకుడే కథన రంగంలోకి దిగుతాడు. ఆ తిరిగే ప్రక్రియ ఇది. అంటే లాస్ట్ టైం ఇలాంటిది ఎప్పుడు మనం వినలేదు కదా. అంటే ఈ ఐపాక్ అండి, మొత్తం ఆయన బ్రెయిన్ వాష్ చేసి ఆయన పాడు చేసిన వ్యధవాడంటే ఐపాక్ వాడు కోర్ట్ ఆపరేషన్ చేసాడు. ఓకే, ప్రశాంత్ కిషోర్ గారి టీం అంతా కోర్ట్ ఆపరేషనే, బీజేపీ గైడ్ లైన్స్లో నడుచుకుని. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమిలోకి జగన్మోహన్ రెడ్డి రాను అని చెప్పాడు, అప్పటి నుంచి అతని మీద పదవీచ్యుతిని చేయడానికి చేసిన దాష్టికాలు అన్నీ కాదు. అది అందరికీ జగమెరిగిన సత్యం. అది అట్లా అని చెప్పేసి లాస్ట్ టైం రాలేదు, ఇప్పుడు కొత్త రకంగా. సార్ దీనివల్ల జగన్ గారు ఇంకా జనాల్లో తెలిసే అవకాశాలు ఉందా? ఇంకా వెళ్ళిపోవడం ఈజీ కదా సార్ ఆయనకి, జనంలోకి చొచ్చుకెళ్ళడం ఎంతసేపు. ఇంకా ఆల్రెడీ ప్రజల మనిషి కింద ఉన్నాడు, ప్రతి నిమిషం పలానావాడు అని కన్నా అందరూ నావాడు అని వెళ్ళడం ఎంత ఈజీ అవుద్ది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ఇది చేస్తున్నట్ట సార్? పార్టీని వ్యవస్థీకృతంగా దాన్ని ఇంట్లోకి చేర్చుకోవడానికి నెక్స్ట్ రేపు పొద్దున్న ఎలక్షన్స్కి అన్నిటికీ ఇది సుగమమైన మార్గం. ఓకే, దీంతో పాటు బూత్ కమిటీలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ టీం ఉందనుకోండి సార్, బూత్ కమిటీలు అవన్నీ వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఎవరు మావాడు వాళ్ళందరూ ఐడెంటిఫై చేయడం ఎంతసేపు ఉంటుంది. ఒక వీధిలో ఫోకస్గా పనిచేసినప్పుడు గతంలో చూడండి వాలంటీర్ వ్యవస్థ అంతా ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్లో రిక్రూట్మెంట్ జరిగింది. ఇప్పుడు ఈ కార్యకర్తలను ఐడెంటిఫై చేసి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పార్టీ పరంగానే రిక్రూట్ చేసుకోండి అనుకోండి. మన కార్యకర్తకి ఈ నియోజకవర్గంలో ఈ వీధిలో మనకు ఎవడో ఫేవరబుల్గా చేస్తాడు, 50 ఏళ్ళకి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తే వాలంటీర్ అనుకోండి, ఆనరోరియమే కదా అతనికి. అతని పని అతను చేసుకోవచ్చు. మిగిలిన నెలలో 1 రోజు 2 రోజులు పని ఉంటుంది. రోజు రేషన్ ఇచ్చిన రోజున, ఇంకో రోజు ఏమో పెన్షన్ రోజు, మూడోదేమో ఆ నియోజకవర్గంలో 50 ఏళ్ళకి ఎవరికైనా పని ఉన్నప్పుడు. ఇదే వైఎస్ఆర్సీపీకి వాలంటరీ పని చేసేది అనుకోండి స్వచ్ఛందంగా కార్యకర్తే, అప్పుడు ఎంపవర్ అవడానికి ఎంత ఈజీ అవుద్ది. ఇప్పుడు దీని అంతటికీ ఇన్ఛార్జికిను ప్లస్ ఆ నియోజకవర్గ నాయకుడికి ఆడు ఒక 10 మందికి ఉద్యోగాలు ఇప్పించడం తృప్తి ఉంటుంది. వాళ్ళు ఎంతండి 2,57,000 మంది వాలంటీర్ వ్యవస్థ. ఇది 1,68,000 మంది అనుకోండి ఎగ్జాంపుల్. అంటే ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పరంగా ఎంపవర్ అవడానికి లక్షల్లో పెంచుకొని వెళ్ళడానికి ఎంత ఈజీ అవుతుంది. రేపు పొద్దున్న ప్లేనరీ జరుగుతుంది, సభ్యత్వ నమోదుల కార్యక్రమం స్టార్ట్ అయింది అనుకోండి, ఎంత అవుతుంది అది? లేని పవన్ కళ్యాణ్ గారికి 20 లక్షల మంది సభ్యత్వ నమోదులు అంటే 40% ఓటు బ్యాంక్ని జస్టిఫై చేసుకుని వస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఎంత స్థిరంగా ఓటు బ్యాంక్ పెరుగుతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది. అంతకనే లేదు రాకెట్ సైన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.